జేబీఎంరావు భారత పార్టీ అధ్యక్షుడిగా, ఒక న్యాయవాదిగా సుదీర్ఘమైనటువంటి పోరాటం 10 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల యొక్క వీక్నెస్ని బాసటగా చేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఖాళీలు పూరిస్తున్నాను అంటూ ఎలక్షన్ స్టంట్ ఒకటి తీసుకొచ్చి ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అని పిలవటానికి కూడా అర్హత లేనటువంటి నీచాతి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నిరుద్యోగులు అంటే ఉద్యోగాల కోసం గత 5 సంవత్సరాల నుంచి కనీసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానని, మడం తిప్పను మాట తిప్పనని 2,40,000 ఖాళీలు అప్పటికే 2019లో ఉన్నటువంటి ఖాళీలను పూరించకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోటి నడిపించేసి ఈరోజు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 5 లక్షల ఉద్యోగాలని, ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి 2,40,000 ఉద్యోగాలని, 2019 వరకు ఉన్నటువంటి 2,40,000 ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం ఖాళీ అవుతున్నటువంటి 5 లక్షల ఉద్యోగాలు, మొత్తం 5 సంవత్సరాల్లో పూర్తి చేయవలసినటువంటి 7,40,000 ప్రభుత్వ ఉద్యోగాలని కేవలం ఒక 2 లక్షల వాలంటీర్ ఉద్యోగాలతో నెలకు 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి వాటిని పూర్తి చేసి ఈరోజు నిరుద్యోగుల పాలిట శాపంగా మారినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించదు. దేనికోసమయ్యా నువ్వు రాజకీయాలు చేసేది?